హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ లో డాగ్ అడాప్షన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క హాజరయ్యారు. కొండా సురేఖ చేతుల మీదుగా స్వదేశీ కుక్క పిల్లలను మంత్రి సీతక్క అడాప్ట్ చేసుకుని ఆదర్శంగా నిలిచారు. తెలంగాణలో కొందరు సర్పంచ్లు కుక్కలను చంపిన ఘటనలు ప్రస్తావిస్తూ ఆ సంఘటనలను ప్రభుత్వం ఖండించిందని, సంబంధిత వారిపై చర్యలు కూడా తీసుకున్నామని మంత్రి సీతక్క తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అహింసా సిద్ధాంతంతో ముందుకెళ్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పునాది అహింసా సిద్ధాంతంతో ఈరోజు దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ. కాబట్టి పార్లమెంట్లో కానీ అక్కడ ఇక్కడ ప్రతిపక్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఎవరో ఒకరిద్దరు సర్పంచులు చేసినటువంటి తప్పును మరి మొత్తము కాంగ్రెస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పు. దాదాపుగా 2 సంవత్సరాలుగా ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో కొంతమంది మా నోటీసులు లేకుండా, మా నిర్ణయాలు లేకుండానే అక్కడక్కడ వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలతో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు, అటాక్స్ డాగ్స్ మీద జరిగింది. దాన్ని పంచాయతీరాజ్ మినిస్టర్గా నేను వెంటనే ఖండించడం జరిగింది. అదేవిధంగా మా సిద్ధాంతమే, మా మూల సిద్ధాంతమే కాంగ్రెస్ పార్టీ అహింస. కాబట్టి ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది. ప్రకృతిని ప్రేమిస్తాం మనం అందరం. ఈ ప్రకృతిలో విషపురుగులు కూడా బతుకుతూ ఉన్నాయి. అలాంటిది అత్యంత నమ్మకమైనటువంటి, మనిషికి విశ్వాసం కలిగినటువంటి డాగ్, చునకం అంటారు డాగ్. మరి ఆ డాగు ఒక్క మనిషి ఉన్నా కూడా పక్కన అది ఉంటే చాలా భద్రతగా, సెక్యూర్గా ఫీల్ అవుతా ఉంది. కాబట్టి వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. ఇప్పటికి కూడా మా ఇళ్లలో కానీ, మా ఫాదర్ కానీ, మా చిన్నతరం నుంచి ఇంటి ముంగట ఒక డాగ్ పెట్టుకునేది, చేను పోతే దాన్ని తీసుకొని పోయాడు.